మొదటి ప్రశ్న, వేర్ వాజ్ ఇండియన్స్ ఫస్ట్ కోఆపరేటివ్ ఆపరేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్ లాంచ్డ్? భారతదేశపు మొట్టమొదటి కోఆపరేటివ్ ఆపరేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, మహారాష్ట్ర. రెండో ప్రశ్న, విచ్ కంట్రీ లాంచ్డ్ సౌత్ ఈస్ట్ ఏషియన్స్ ఫస్ట్ కోరల్ క్రయో బ్యాంక్? ఆగ్నేయ ఏషియా యొక్క మొట్టమొదటి కోరల్ క్రయో బ్యాంకును ఏ దేశం ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ డి, ఫిలిప్పీన్స్. ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క కోరల్ క్రయో బ్యాంక్ అంటే ఇది సముద్రం అడిగినా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీని సహకారంతో ఇక్కడ సముద్రానికి సంబంధించిన మెయిన్ కొన్ని థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని సంవత్సరాల పాటు వాటిని నిల్వ ఉంచడానికి ఈ యొక్క మిషన్ అనేది ఉపయోగపడుతుందని వారు చెప్పడం జరిగింది. మూడో ప్రశ్న, విచ్ 4 స్టేట్స్ హ్యాడ్ మేజర్ రైల్ ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ బై ద CCEA వర్త్ 24,634 crores? 24,634 కోట్లు విలువైన ప్రధాన రైలు ప్రాజెక్టులను CCEA ఆమోదించి 4 రాష్ట్రాలు ఏవి అని చెప్పి అడగడం జరిగింది. అంటే 4 రాష్ట్రాల గుంటా ఈ యొక్క రైల్వే ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయనున్నారు. అయితే దీని యొక్క కాస్ట్ సుమారుగా 24,634 కోట్లని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చాలా మంది డౌట్ ఉంటుంది, CCEA అంటే ఏంటని. CCAA అంటే సెంట్రల్ కమిటెడ్ ఎకానమీ అఫైర్స్ అని అర్థం. 4 రాష్ట్రాలు ఏంటనే చూద్దాం. సరైన సమాధానం ఆప్షన్ ఏ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ యొక్క రైల్వే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది గతిశక్తి స్కీమ్ కింద వస్తుందని వారు చెప్పడం జరిగింది. నాలుగో ప్రశ్న, వాట్ ఈస్ ది రెపో రేట్ మెయింటైన్డ్ బై RBI యాజ్ ఆఫ్ అక్టోబర్ 2025? అక్టోబర్ 2025 నాటికి RBI నిర్వహించే రెపో రేటు ఎంత అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, 5.50% రెపో రేట్ అనేది మెయింటైన్ చేస్తుందంట అక్టోబర్లో కూడా. ఐదో ప్రశ్న, విచ్ ఇండియన్ క్రికెటర్ సెట్ ది రికార్డ్ ఫర్ మోస్ట్ వన్డే రన్స్ ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్ రీసెంట్లీ? ఇటీవలే ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక వన్డే పరుగులు రికార్డును నెలకొల్పిన భారత క్రికెటర్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ సి, స్మృతి మందన్. ఆరో ప్రశ్న, విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ది నమో H108 లోటస్ వెరైటీ ఫర్ కమర్షియల్ కల్టివేషన్? వాణిజ్య సాగు కొరకు నమో H108 తామర రకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, CSIR NBRI. అయితే వీటికి సంబంధించిన ఫుల్ ఫామ్ అనేది తెలుసుకుందాం. ఈ యొక్క సంస్థకు సంబంధించిన ఫుల్ ఫామ్ అనేది తెలుసుకుందాం. మొదటిగా CSIR అంటే అర్థం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇంకా NBRI అంటే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ 2 సంస్థలు కలిసి ఈ యొక్క నమో H108 లోటస్ వెరైటీని డెవలప్ చేసిందని చెప్పొచ్చు. ఏడో ప్రశ్న, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ RBI ఇన్ అక్టోబర్ 2025? అక్టోబర్ 2025లో RBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, సంజయ్ కుమార్ హన్స్డా. ఎనిమిదో ప్రశ్న, విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ సైన్డ్ an MOU విత్ ది నార్కటిక్ కంట్రోల్ బ్యూరో టు స్ట్రెంగ్థెన్ కోఆపరేషన్ ఇన్ నార్కటిక్స్ కంట్రోల్ అండ్ సైబర్ క్రైమ్? మాదక ద్రవ్యాలు నియంత్రణ మరియు సైబర్ నేరాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి నార్కటిక్స్ కంట్రోల్ బ్యూరోతో ఇటీవలే ఏ సంస్థ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? సరైన సమాధానం ఆప్షన్ బి, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ. తొమ్మిదో ప్రశ్న, వేర్ వాజ్ ఇండియన్స్ ఫస్ట్ కమర్షియల్ ఎలక్ట్రిక్ ట్రక్ బ్యాటరీ స్వాపింగ్ అండ్ ఛార్జింగ్ స్టేషన్ ఇనాగ్రేటెడ్? భారతదేశపు
మొట్టమొదటి కమర్షియల్ ఎలక్ట్రికల్ ట్రక్ బ్యాటరీ స్వాపింగ్ మరియు ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడ ప్రారంభించబడింది? సరైన సమాధానం ఆప్షన్ బి సోనోపాట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఎలక్ట్రికల్ ట్రక్ బ్యాటరీ స్వాపింగ్ అంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి దీన్ని డెవలప్ చేయడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. ఇది ఈకో ఫ్రెండ్లీలోకి రావడం జరుగుతుంది. 10వ ప్రశ్న, విచ్ ఇండియన్ క్రికెటర్ recently set a new record for the highest total runs in one-day matches in a calendar year. ఒక క్యాలెండర్ సంవత్సరంలో వన్డే మ్యాచ్ల్లో అత్యధిక మొత్తం పరుగులు చేసిన భారతీయ క్రికెటర్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి స్మృతి మందాన్. 11వ ప్రశ్న, ది నమో H108 లోటస్ వెరైటీ లాంచ్డ్ బై CSIR మరియు NBRI ఈజ్ ప్రైమర్లీ ఫర్ కల్టివేషన్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? CSIR మరియు NBRI సంస్థలు కలిసి లాంచ్ చేయబడిన నమో H108 తామర రకం ప్రాథమిక ఏ భారతీయ రాష్ట్రంలో సాగు కోసం ఉపయోగించబడింది? సరైన సమాధానం ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. 12వ ప్రశ్న, ది వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ లొకేషన్? వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025 ఏ ప్రదేశంలో జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ బి అబుదాబి. 13వ ప్రశ్న, వాట్ వాజ్ ది ప్రపోజ్ ఆఫ్ RBI's డిపాజిట్ టోకెనైజేషన్ పైలట్ ప్రాజెక్ట్ లాంచ్డ్ రీసెంట్లీ? ఇటీవలే ప్రారంభించిన RBI యొక్క డిజిటల్ టోకెనైజేషన్ పైలట్ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి ఎన్హాన్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్ సెక్యూరిటీ. వీరేం చెప్తున్నారంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ సెక్యూరిటీని ప్రోత్సహించడానికి ఎంతగానో తోడ్పడుతుందని వారు చెప్పడం జరిగింది. 14వ ప్రశ్న, ది టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 3.0 ఎయిమ్స్ టు రెడ్యూస్ టొబాకో యూజ్ అమాంగ్ విచ్ డెమోగ్రఫిక్? పొగాకు రహిత యువత ప్రచారం 3.0 ఏ జనాభాలో పొగాకు వాడకాన్ని తగ్గించాలనే లక్ష్యాన్ని కలిగి ఉంది? సరైన సమాధానం ఆప్షన్ బి అడల్సెంట్స్ అండ్ యువత. తెలుగులో చెప్పాలంటే యువకులు మరియు యూత్ అని చెప్పొచ్చు. 15వ ప్రశ్న, ఇండియా సైన్డ్ ఏ డిఫెన్స్ డీల్ వర్త్ $468 మిలియన్స్ విత్ విచ్ కంట్రీ రీసెంట్లీ? భారతదేశం ఇటీవలే ఏ దేశంతో $668 మిలియన్లు విలువైన రక్షణ ఒప్పందంపై సంతకం చేసింది? సరైన సమాధానం ఆప్షన్ బి యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్ అని మనం చెప్పొచ్చు. 16వ ప్రశ్న, విచ్ టెక్నాలజీ కంపెనీ రిపోర్టెడ్ $10 బిలియన్ వర్త్ ఆఫ్ ఐఫోన్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా ఇన్ H1 2025? H1 2025లో భారతదేశం నుండి $10 బిలియన్ విలువైన ఐఫోన్ ఎగుమతులను ఏ టెక్నాలజీ కంపెనీ నివేదించింది? సరైన సమాధానం ఆప్షన్ బి యాపిల్. 17వ ప్రశ్న, ది సుప్రీం కోర్ట్ అప్రూవ్డ్ అపాయింట్మెంట్స్ ఆఫ్ న్యూ వైస్ ఛాన్సలర్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ ఇచ్ స్టేట్? ఏ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో కొత్త వైస్ ఛాన్సలర్ నియామకాలను సుప్రీంకోర్టు ఆమోదించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ వెస్ట్ బెంగాల్. 18వ ప్రశ్న, విచ్ క్రికెట్ టోర్నమెంట్ ఈజ్ ఆన్ గోయింగ్ విత్ అప్డేట్స్ హైలైటెడ్ ఆన్ 10th October 2025? 10 అక్టోబర్ 2025న హైలైట్ చేయబడిన నవీకరణలో ఏ క్రికెట్ టోర్నమెంట్ కొనసాగుతుంది? సరైన సమాధానం ఆప్షన్ బి ICC ఉమెన్స్ వరల్డ్ కప్. 19వ ప్రశ్న, హూ ఈజ్ ది హంగేరియన్ ఆథర్ అవార్డెడ్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ 2025? సాహిత్యంలోని నోబెల్ బహుమతి 2025 పొందిన హంగేరియన్ రచయిత ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి లాజ్లో క్రాస్నవోర్కై. 20వ ప్రశ్న, వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ వరల్డ్ మెంటల్ హెల్త్ డే అబ్జర్వ్డ్ ఆన్ 10th October 2025?
10th అక్టోబర్ 2025 జరుపుకున్న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి బిల్డింగ్ బ్యాంక్ బెటర్ మెంటల్ హెల్త్. అయితే ఇదే క్వశ్చన్కి తెలుగులో సమాధానం ఏంటనే చూసినట్టయితే మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని తిరిగి నిర్మించడం. 21వ ప్రశ్న. ఏ 12,000 years old T-shaped pillar has been discovered at which place in Turkey? 12,000 సంవత్సరాల నాటి టీ ఆకారపు స్తంభం టర్కీలోని ఏ ప్రదేశంలో కనుక్కోబడింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ కరహంత్పే. 22వ ప్రశ్న. వేర్ ఈజ్ ది జ్ఞాన్ యజ్ఞ మండపం డిజిటల్ లైబ్రరీ బీయింగ్ సెట్ అప్? జ్ఞాన్ యజ్ఞ మండపం డిజిటల్ లైబ్రరీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? సరైన సమాధానం ఆప్షన్ బి పూరి. మహారాష్ట్ర పూరిలోని ఈ యొక్క జ్ఞాన్ యజ్ఞ మండపం డిజిటల్ లైబ్రరీని డెవలప్ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడితో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ డే టు డే అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ అనేది MCQ ఫార్మాట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి.